సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 162 రన్స్ టార్గెట్ను 4 వికెట్లు కోల్పోయి సాధించింది. క్వాజా 41 రన్స్తో రాణించాడు. 22 రన్స్ చేసిన కోన్ స్టార్స్ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేశాడు. లబుషేన్, స్మిత్ త్వరగా అవుటైనప్పటికీ హెడ్, వెబ్స్టర్ నిలకడగా ఆడి ఆస్ట్రేలియాను గెలిపించారు. భారత బౌలర్స్లో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీశాడు. గాయం కారణంగా బుమ్రా బౌలింగ్ చేయకపోవడం టీమిండియాకు మైనస్గా మారింది. ఈ సిరీస్ను ఆస్ట్రేలియా 3-1 తేడాతో గెలుచుకుంది. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 162 పరుగుల టార్గెట్ను 4 వికెట్లు కోల్పోయి సాధించింది. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. భోగి, సిడ్నీ టెస్ట్లో భారత్ గెలిచే అవకాశాలున్నా కూడా ఈరోజు సొంత వైఫల్యాలతో ఓటమి చవి చూసింది. ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో 185 రన్స్కే భారత్ ఆల్అౌట్ అయినా కూడా వెంటనే ఆస్ట్రేలియాను 181 రన్స్కే ఆల్అౌట్ చేయగలిగింది. అయితే ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేస్తే సిడ్నీ టెస్ట్లో మంచి అవకాశం ఉండేది, గెలిచే అవకాశం కూడా ఉండేది. కానీ కేవలం 157 రన్స్ మాత్రమే చేసింది. 162 రన్స్ టార్గెట్, స్వల్ప టార్గెట్ను ఆస్ట్రేలియా ముందుంచగలిగింది. ఈవెన్ 162 రన్స్ టార్గెట్ను కూడా ఈరోజు భారత్ కాపాడుకునే పరిస్థితి ఉండేది. కానీ బుమ్రా గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలగడంతో చాలా ఇబ్బందికరంగా మారింది. వికెట్లు తీయడానికి భారత బౌలర్లు కూడా నానా తంటాలు పడ్డారు. ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీసినా కూడా సిరాజ్ ఏమాత్రం వికెట్స్ తీయడానికి తీవ్రంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఒకవేళ బుమ్రా గనక ఉంటుంటే వెంటనే వికెట్లు తీసి ఉంటుంటే మాత్రం సిడ్నీ టెస్ట్లో కూడా భారత్కు విజయం దక్కేది. దీంతో 1-3తో సిరీస్ను కోల్పోవాల్సి వచ్చింది. ఈరోజు 1-3తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 10 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా మరోసారి చేయించుకుంటుంది. ఎంటైర్ సిరీస్ను కనుక మనం చూస్తే ముఖ్యంగా టాప్ ఆర్డర్ల వైఫల్యమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఈవెన్ ఫస్ట్ టెస్ట్ మినహాయించి ఫస్ట్ టెస్ట్ మాత్రమే మనం భారీ ఆధిక్యంతో విజయం సాధించాం. కానీ సెకండ్ టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత నుంచి వరుసగా ఆస్ట్రేలియా విన్ అవుతూ వచ్చింది. ప్రతి టెస్ట్లో కూడా మనం చూస్తే భారత్ టాప్ ఆర్డర్లో విఫలమవుతూ వచ్చారు. యశస్వి జైస్వాల్కు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నా కూడా తనకు స్ట్రైక్ రొటేట్ చేస్తూ కీలకంగా ఉండి ఒక 100 పరుగుల భాగస్వామ్యాన్ని ఇచ్చే జోడీ కూడా లేకుండా పోయింది. వెంటనే వికెట్లు కోల్పోవడాన్ని మనం చూసాం. టాప్ ఆర్డర్ విఫలమవుతూ ఉండడంతో మిడిల్ ఆర్డర్ పైన ఎక్కువ ప్రెషర్ పడుతూ వచ్చింది. మిడిల్ ఆర్డర్ వికెట్లు కూడా వెంటనే పడుతూ ఉండడంతో వెంటనే తక్కువ స్కోర్కు ఫస్ట్ ఇన్నింగ్స్లో అవుట్ అవ్వడం కానీ, లేకపోతే ఆ తర్వాత ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎక్కువ స్కోర్ చేయడంతో మరింత ఒత్తిడి భారత్ పైన ఉండడంతో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా తక్కువ స్కోర్ చేయడాన్ని మనం చూసాం. అంటే భారత్ ఎటువైపునా కూడా కోలుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ బౌలర్లు మాత్రం తమ జాబ్ను సమర్థవంతంగా నిర్వహించారు. అటు బుమ్రా ఎంటైర్ సిరీస్లో కలిపి 30+ వికెట్లు సాధించగలిగాడు. ఈవెన్ సిరాజ్ కూడా 15+ వికెట్స్ సాధించగలిగాడు. ఈవెన్ 5th టెస్ట్లో వచ్చినటువంటి ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 3, సెకండ్ ఇన్నింగ్స్లో 3. అంటే బౌలర్స్ వరకు తమ వంతు తమ పర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో అందించినా కూడా బ్యాటర్లు మాత్రం ఏ దశలో కూడా రాణించలేకపోయారు. ఎంటైర్ ఫస్ట్ టెస్ట్కి మాత్రం రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. అదేవిధంగా 5th టెస్ట్కు దూరంగా ఉన్నాడు. మిగిలిన 3 టెస్టులు కలిపి రోహిత్ శర్మ 30+ స్కోర్ కూడా చేయలేకపోయాడు. అంటే మొత్తం 3 టెస్టులు కలిపి తను సాధించినటువంటి స్కోర్ 30 రన్స్ కూడా చేయలేకపోయాడు. ఈవెన్ అదే కారణంగా తను ఫామ్లో లేనటువంటి కారణంగానే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 5th టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. బుమ్రా కెప్టెన్సీలో ఫస్ట్ టెస్ట్ను ఏ విధంగా అయితే విన్ అయ్యాడో ఈవెన్ 5th టెస్ట్లో కూడా బుమ్రా కెప్టెన్సీలో విజయం సాధించే అవకాశం ఉన్నా కూడా సొంత వైఫల్యాల కారణంగా ఓటమి చూసినటువంటి పరిస్థితి. కేవలం పంత్ మినహా ఏ ఒక్క బ్యాటర్ కూడా రాణించలేదు. అటు విరాట్ కోహ్లీ ప్రతి టెస్ట్లో ఏ విధంగా అయితే అవుట్ అవుతూ వచ్చాడో, ఆఫ్ సైడ్ వెళ్తున్నటువంటి బాల్ను అనవసరంగా టచ్ చేయడానికి వెళ్తూ అవుట్ అయ్యాడో అదే కారణంగా 4 టైమ్స్ తను అదే పరిస్థితిలో అవుట్ అయినటువంటి సిచ్యువేషన్. యశస్వి జైస్వాల్ రాణిస్తున్నటువంటి టైంలో కేఎల్ రాహుల్ నిలకడగా ఆడినా కూడా వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ మంచిగుండి ఫస్ట్ ఇన్నింగ్స్లోనే మంచి స్కోర్ భారత్కి ఇచ్చే అవకాశం ఉండేది. కానీ ఒకవైపు జైస్వాల్ ఆడుతున్నటువంటి క్రమంలో వెంటనే కేఎల్ రాహుల్ అవుట్ అవ్వడం, లేకపోతే మిడిల్ ఆర్డర్లో పంత్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ని చక్కదిద్దే పరిస్థితి ఉన్నా కూడా పంత్ వెంటనే అనవసరమైనటువంటి షాట్లకు ప్రయత్నించి అవుట్ అవ్వడం మనం చూసాం. అదేవిధంగా రవీంద్ర జడేజా వచ్చేసరికి క్రీజ్లో తన పైన పూర్తి స్థాయిలో ఒత్తిడి ఉంది. మొన్న 4th టెస్ట్లో కూడా మనం చూసాం. వాషింగ్టన్ సుందర్ అదేవిధంగా నితీష్ రెడ్డి ఇద్దరు ఇన్నింగ్స్ని చక్కదిద్దుతూ అటు నితీష్ సెంచరీ చేయడం, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ చేయడంతో 4th టెస్ట్లో మనకు విజయం లభించింది. విజయం దక్కకపోయినా కూడా ఒక నిలకడగా ఆడినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఎటు కూడా బ్యాటర్లు పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. అటు టాప్ ఆర్డర్ నుంచి మొదలు పెట్టుకుంటే లోయర్ ఆర్డర్ వరకు, ఇన్ కేస్ టాప్ ఆర్డర్లో మంచిగా ఆడితే మిడిల్ ఆర్డర్ కంప్లీట్గా చేతులు ఎత్తేయడం,
లేకపోతే లోయర్ ఆర్డర్కి వచ్చేసరికి ఇన్నింగ్స్ని చక్కదిద్దే పరిస్థితి ఉన్నా కూడా నితీష్ మొన్న సెంచరీ చేశాడు, మంచి ఫామ్లో ఉన్నాడు అని అనుకుంటే సిడ్నీ టెస్ట్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అయితే సెకండ్ ఇన్నింగ్స్లో కేవలం 1 రన్కే వెనుదిరిగినటువంటి పరిస్థితి. వాషింగ్టన్ సుందర్ పూర్తిగా అచేతనంగా మిగిలిపోతున్నాడు చివరికి వచ్చేసరికి. అప్పటికే అందరూ అవుట్ అయిపోయి కేవలం సుందర్ మాత్రమే మిగులుతా ఉన్నాడు. సుందర్ స్ట్రైక్లో ఉన్నప్పుడు నాన్ స్ట్రైక్లో బౌలర్స్ ఉంటున్నారు. తను కూడా ఎటు మ్యాచ్ను సరిదిద్దలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎంటైర్ ఈ రోజు జరిగినటువంటి ఎంటైర్ ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మనం చూస్తే భారత్ టెస్ట్ ఏం కోల్పోయింది అనేది కూడా కనిపించింది. ఒక పుజారా లాంటి మంచి టెస్ట్ బ్యాటర్ను, పుజారా, రహానే కానీ, హన్మ విహారీ లాంటి టెస్ట్ ప్లేయర్లను మనం ఈరోజు కోల్పోయాం. ఇన్ కేసు వాళ్ళు ఉండుంటే బాగుండేది. అలాంటి ప్లేయర్స్ మనకు కావాలనేది మాత్రం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ T20లో ఒక అలవాటు పడి వాళ్ళంతా సేమ్ అదే T20 తరహాలో ఆడుతూ ఉండడం. గిల్ ఒక మంచి వన్డే బ్యాటర్గా పేరు తెచ్చుకున్నటువంటి క్రమంలో, టెస్టుల్లో కూడా రాణిస్తున్నటువంటి క్రమంలో శుభ్మన్ గిల్ కూడా దూకుడుగా ఆడడానికి ప్రయత్నించి టెస్టుల్లో ఏమాత్రం రాణించలేకపోయాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసి తను ఓపెనర్గా కాకుండా థర్డ్ డౌన్లో వెళ్తే రాణిస్తాడని అనుకున్నారు. కానీ అందులో ఆ ప్రయోగం కూడా ఫెయిల్ అయిపోయింది. ఈవెన్ రోహిత్ శర్మ కూడా నేను ఓపెనింగ్ వెళ్తే సరిగ్గా ఆడలేకపోతున్నాను, థర్డ్ డౌన్లో ఆడతానని చెప్పి రోహిత్ శర్మ కూడా ప్రయోగం చేశాడు. అది కూడా ఫెయిల్ అయిపోయింది. అంటే ప్రయోగాలు చేయాల్సింది ఆర్డర్లో కాదు, ముందు ఫామ్ను మెరుగుపరుచుకోవాల్సింది అనేది తెలిసి వచ్చింది భోగి. ఎంటైర్ మనం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయామంటే బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే చెప్పొచ్చు. థ్యాంక్ యూ రవి.